జీవగల నాయసయ్య, జీవాధిపతి అన్న తండ్రికి స్తోత్రాలయ్యా. అయా ఇదిగో నాయన మా ప్రియులు కొంచెం శుభ్రముగా బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించిన భర్తను బట్టి ప్రార్థిస్తున్నాం. అయా వారిని ప్రేమించిన ముగ్గురు బిడ్డల ప్రభ, అయా ఇద్దరు కుమార్తెల ప్రభ, అయా ఇదిగో నాయన దిబోరా, అయా తన భర్త గణేష్, తనకిచ్చిన ఇద్దరు బిడ్డల ప్రభ, అలాగే పావని, అయా తన భర్త నాయన, అయా ఇదిగో నా తండ్రి రెండో అల్లుడిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన. అయా ఇదిగో నాగేంద్రం ప్రభ, తన బిడ్డను బట్టి కూడా, అయా గిఫ్ట్ ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభ. అలాగే నేను యేసురాజుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభ. అయా ఇదిగో శుభ్రముకి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు ప్రభ, వీరి బిడ్డలందరినీ కాపుదల భద్రపరచయ్యా. అయా మరి ముఖ్యంగా నేను కలిగి జీవించే కృప ఇచ్చానైనా, ఈ బిడ్డలకి నీ కృప కాపుదల భద్రత ఇచ్చే, మరి ప్రయాణాల్లో తోడుగుండయ్యా, మరి బాటలో తోడుగుండయ్యా, రాకపోకలను తోడుగుండయ్యా, ఆరోగ్యవంతులు ఉంచయ్యా. మరి బిడ్డలకి నీ కృప కాపుదల భద్రత ఇచ్చానైనా. అయా యేసురాజు కూడా మంచి ఆరోగ్యం దచ్చే, తన పనుల్లో తోడుగుండైనా తనకు కూడా భాగస్వామిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అయా తనకు కొన్ని రక్షణ దాయిచ్చే, అయా ఉన్న కాలంలో ఉన్నాడు ప్రభా, నీ బిడ్డ కూడా బాప్తిసం పొందటానికి మారు మనసు దాయిచ్చేనైనా, పశ్చాత్తాపం దాయిచ్చేనైనా, ఈ లోక సహవాసం విడిచిపెట్టి ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ సన్నిధిలో నీతో అట్టుకట్టుకుని జీవించే కృప దాయిచ్చే. అలాగే తన యొక్క అక్క చెల్లెలు బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. దిబోరానైనా అలాగే నేను పావని కూడా, అయా ఇదిగో నాయన వారు కూడా నైనా నీతో అట్టుకట్టుకుని జీవించి కృప దాయిచ్చే, వారికి రక్షణ మారు మనసు పాప క్షమాపణ దాయిచ్చే, వారి భర్తలకు కూడా రక్షణ మారు మనసు దాయిచ్చే, వారి బిడ్డలకు కూడా రక్షణ మారు మనసు దాయిచ్చే. ఆయా బిడ్డలు చదువుల్లో తోడుగుడమని ప్రార్థిస్తున్నాం నాయనా. అయా ఇదిగోనైనా ఇదిగో శుభ్రమ గొడ్డలు తోడుగుండయా, తన ప్రయాణాల్లో తోడుగుండయా, తన పని పాటలో తోడుగుండయా, తన నెమ్మదిన దాయిచ్చే, మంచి ఆరోగ్యం తెచ్చే, తన అప్పులు ఉన్నాయి ప్రభా అప్పులన్నీ తీర్చకు సహాయించే. అయా గృహానికి నైనా ఇంకా గృహం కట్టుకోవాలని ఆశిస్తూ ఉండగా గృహానికి కొన్ని సహాయం అందించారైనా. అయా గృహం మీదనైనా చిన్న గృహం కట్టుకోవాలని ఆశపడుతున్నది ప్రభా, ఆ గృహం కట్టుకుంటానికి కూడా అయా ఆకాశ తోమలు ఒప్పునైనా, అయా పూలకు దీవులు దాయిచ్చే, ఈ బిడ్డనైనా ఆ చిన్న గృహాన్ని కట్టుకుంటానికి కొన్ని సిద్ధపాటు దాయిచ్చే, తన కుమారుడు కొన్ని కృప దాయిచ్చానైనా. అయా ఇదిగోనైనా బిడ్డలందరికీ ఈ కాపుదల భద్రత దాయిచ్చానైనా. అయా ఇదిగోనైనా ఈ కూడికలో ఈ రాత్రినైనా ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో అటు వారందరూ, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి తల్లిదండ్రులు, అయా వారి బిడ్డలందరికీ కొన్ని కృప కాపుదల భద్రత ఇచ్చానైనా. అయా ఇది కాలనీలో ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలో వచ్చినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అని అనగా నిన్ను ప్రతి ఒక్కరు గుర్తెరిగినైనా అయా నీ సన్నిధికి వచ్చినైనా వారి జీవితాలు మార్చుకొని, వారి బ్రతుకులు మార్చుకొని, వారి తలపులు మార్చుకొని, వారి ఉద్దేశాలు మార్చుకొని, వారి పాపములను ఒప్పుకొని పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది నిత్య జీవానికి వారసులకు అయా నీ కృప దాయిచ్చే, ప్రతి కుటుంబంలో క్షేమం, శాంతి, సమాధానం దాయిచ్చేమని. అయా ఏదోనైనా వింటూ అయా వింటున్న వారి యూట్యూబ్ లో చూస్తూ వింటున్న వారికి కూడా నీ కృప కాపుదల పడుతుంది, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి అందరికీ నీ రక్షణ మారు మనసు దాయిచ్చేమని ప్రార్థిస్తున్నాం. అలాగే నైనా అయా సుబ్బలమ్మ గారికి మంచి ఆరోగ్యం దాయిచ్చే, వారి బిడ్డలందరూ క్షేమం దాయిచ్చే. అయ్యా వారు ఏదైతే ఫలయంతో బాధపడుతున్నారో, ఏదైతే బాధల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ ఇబ్బందులో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో సమస్తం తొలగించినైనా బిడ్డలందరినీ సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో, ఆర్థికంతో వరదలకు సహాయం చేయమని. ఇప్పుడికి రాష్ట్రం వచ్చిన బిడ్డలందరికీ నీ కృపా కాపుదల భద్రత ఇచ్చామని, రాలేక వెనుకబడిన వారందరూ క్షమించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయి, మరలా అపరాధం చేసిన క్షమించినట్లు మా అపరాధములు క్షమించు, శోధనలకి కాదుష్టిని తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరవచ్చిన మనందరికీ, రాలేక వెనుకబడిన వారికి, మన తోడు వారి పనింద్ర కాలంలో నివాసం ఉన్న బిడ్డలందరికీ, అలాగే ఈ కూడికి పెట్టుకున్న సుబ్బులమ్మ గారి కుటుంబానికి, సదాకాలంలో చూస్తున్న ప్రతి ఒక్కరికి, వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.